Daily. Taste the Daily. సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. కాగా సీఎం వెంట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. విషయంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ రేనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు సాయంత్రం బయలుదేరుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి పలు కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఢిల్లీకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి వెంట వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. ప్రధానంగా పలు అంశాల మీద మాట్లాడేందుకు 2 రోజుల షెడ్యూల్లో భాగంగా వెళ్తున్నారు. ప్రధానంగా రేపు ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పలు కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది. దీంట్లో ప్రధానంగా చాలా అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం పలు అంశాల మీద ఎజెండా ఉంది. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందులో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఎందుకంటే దేశంలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, తప్ప మిగతా అన్ని కూడా బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాలు ఉన్నాయి. కనుక ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రనేతలు, పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అక్కడ పలు కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఈ మధ్య కాలంలో గాంధీ పేరును తీసేసి బీజేపీ మరొక పేరును యాడ్ చేసిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇష్యూ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బీబీజీ రామ్జీ కార్యక్రమం ఏదైతే కేంద్రం చట్టం తీసుకురాబోతుంది, ఇప్పటికే రాష్ట్రపతి కూడా ఆమోదం కూడా పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది చాలా ఏళ్లుగా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం పనికిహార పథకం. అది పేరు మార్చడం ద్వారా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తుంది. ఇది ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలన్నటువంటి ఆలోచన చేస్తోంది. అదే సమయంలో సిడబ్ల్యూసీ ఈ కీలక మీటింగ్ కూడా ఉంది. ఎల్లుండి కొత్త ఉపాధి చట్టం మీద కూడా ఈ కార్యక్రమం చేస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకునేట్టుగా ఈ సిడబ్ల్యూసీ సమావేశాల్లో కూడా చాలా అంశాలు కూడా మాట్లాడతారు. ఈ రోజు సాయంత్రం వెళ్తే మొత్తం కూడా రేపు సాయంత్రం ఢిల్లీకి మొత్తం కార్యక్రమాలు ఒక్కొక్కటిగా షెడ్యూల్ ఉన్నాయి. ఇందులో సిడబ్ల్యూసీ సమావేశాల్లో కూడా పాల్గొని దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో అందులో పలు అంశాలు కూడా చర్చకు తీసుకొస్తారు. రాష్ట్రాల పురోగతి ఎలా ఉంది, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు పలు అంశాల మీద అధిష్టానానికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా కేబినెట్ విస్తరణ కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి ఇంకా కేబినెట్ లో 2 కీలక మంత్రులు పోస్టు ఖాళీగా ఉన్నాయి. మొన్న అజారుద్దీన్ ని ఫిల్అప్ చేసిన తర్వాత కూడా ఇంకా 2 బెర్తులు ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారా అన్న దాని మీద ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ దఫా ఖచ్చితంగా మాకు వస్తుందని ఎవరికి వాళ్ళు అంచనాలతో ఉన్నారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా నిజామాబాద్ గాని, అదేవిధంగా మిగతా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు గాని, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో నామినేటెడ్ పోస్టులు కూడా ఆ మధ్య కాలంలో కొన్ని ఫిలప్ చేశారు, మిగతాయి కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉందని ఉంది. కనుక వాటి మీద కూడా కొంత అధిష్టానం దృష్టి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కూడా చాలా చోట్ల ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనుక వాటి మీద కూడా అధిష్టానం దృష్టి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి ఈ 2 కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడతారు. ఆయన మళ్ళీ ఆదివారం రాత్రి వరకు మళ్ళీ హైదరాబాద్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సోమవారం నాడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, శీతాకాల సమావేశాలు. ఇందులో చాలా అంశాలు కూడా ఉంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీని ఘాటుగానే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కేసీఆర్ మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు బీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ని ఎండగడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనుక వీటన్నిటి మీద సభలో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక వీటన్నిటి మీద చాలా సీరియస్ గా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎమ్మెల్యేలతో వచ్చి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక ఈ 3 రోజుల షెడ్యూల్ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండి ఢిల్లీలోనే ఉండి మొత్తం కూడా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా గాంధీ పేరు తీసేయడం అనే అంశమే ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద ఎత్తున ఢిల్లీలో కార్యక్రమం తీసుకుంది. ఎందుకంటే ఇది పనిహార పథకం అనేది రోజు
రూపాయల చొప్పున మొత్తం 150 రోజులు పనిదినాలు ఉండాల్సిన అవసరం ఉందని కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చర్చించనుంది. కొత్త చట్టం వల్ల కలిగేటువంటి నష్టం ఏదైతే ఉందో రామ్జీ పేరుతో వచ్చేటువంటి ఈ చట్టం ద్వారా పెద్ద ఎత్తున చాలా చోట్ల కూడా చాలా రాష్ట్రాల్లో కూడా పని ఎగ్గొట్టే కార్యక్రమం ఉంది. పేదలకు అన్యాయం జరిగేటువంటి కార్యక్రమం ఉందని కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కనుక వీటన్నిటి మీదనే కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హక్కు, శ్రమ, గౌరవం, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాటి మీద దేశవ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఇందులో హర్ హత్ కో కామ్ కో పూరా గామ్ దో అనేటువంటి హామీ పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాకుండా కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కనుక సోనియా గాంధీ కానీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీరందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు. అన్ని అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కొంత సమయం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తారు. ఇందులో ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ, నామినేట్ పోస్టుల భర్తీ ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీకి సంబంధించినటువంటి పలు అంశాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 3-4 రోజులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి అంశాలు కూడా అధిష్టానానికి చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పరిస్థితి 2 ఏళ్ల పాలన ఇప్పటికే చేయడం, గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం వీటన్నిటి మీద ఇప్పటికే రాహుల్ గాంధీతో కూడా ఈ మధ్య కాలంలో వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుకున్నారు. ఇక్కడ కూడా ఫుట్బాల్ మ్యాచ్ కూడా రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో కూడా కొంత షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అంతిమంగా మాత్రం ఈ ఉపాధి హామీ చట్టం మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నదానిదే ముఖ్యంగా ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. మిగతా అంశాల మీద కూడా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.